అప్పుల మీద మిత్తి కోసం కట్టింది 22,000 కోట్లు. యావరేజ్గా ప్రతి నెల లెక్క కూడా ఉన్నది. అన్ని 10 నెలలు నేను బాగా స్పష్టంగా చూసిన, మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పారు ఈ మాట అని. ఏ నెలలో కూడా 2,600కు మించి ఒక్క నెలలో కూడా డబ్బులు కట్టలేదు ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారు 6,500 కోట్లు కడుతున్నాం నెలకని ఎందుకు చెప్తా ఉన్నారు మిత్తి? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? మీరు అబద్ధాలు కంటిన్యూస్గా చెప్పి కేసీఆర్ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల పైసలకు అప్పు చేసిండని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాలు చెప్పాలి కదా. ఎందుకంటే మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి అసెంబ్లీలో కౌన్సిల్లో మీకు నిరూపించినాం, అన్ని కాగితాలు చూపించి 4.3 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన మాట వాస్తవం. దాంట్లో ఖర్చు ఎట్లా పెట్టినాం, ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం, అన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా పదే ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధాలనే చెప్తూ వాటి నిజం చేస్తామేమో లేకపోతే నిజం అయిపోతాయేమో అనేటటువంటి ఒక భ్రమలలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఓ పక్క అప్పులు, ఇంకో పక్క ఆదాయం. ఎంత దారుణం అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రికి ఎంత ఆదాయం వస్తుందన్న విషయం అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా. ఆయన ఏమంటారు, రాష్ట్రానికి 18,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు. మళ్ళీ నేను ఇదే కాగ్ రిపోర్ట్ చూపిస్తూ ఉన్నా. ఇందులో స్టేట్స్ ఓన్ రెవెన్యూ అన్నది కూడా సపరేట్గా చూపించింది. దాంట్లో కాగ్ ఏం చెప్తుందంటే యావరేజ్గా చూసుకున్నట్టయితే 12,000 కోట్ల పైచీలకు ఆదాయం రాలేదు ఈ రాష్ట్రానికి. మరి 18,000 కోట్లను ఎందుకు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు? ఎవరిని మభ్యపెట్టడానికి చెప్తా ఉన్నారు? ఓ పక్కనేమో ఆదాయం ఉన్నది లేనట్టుగా చెప్తున్నారు, ఇంకో పక్క అప్పులు కట్టనివి కట్టినట్టుగా చెప్తున్నారు. మరి ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు? ఏం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేస్తున్నారు అన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క ఆదాయం ప్రభుత్వం ఏమనుకున్నదంటే 18,000 కోట్లు వస్తుందని ఒక అంచనా వేస్తాయి ఏ ప్రభుత్వాలైనా కూడా. ప్రభుత్వం అఫీషియల్గా వేసినటువంటి అంచనా 18,000 కోట్లు. కానీ వీళ్ళు హైడ్రా పేరుతోని సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఆ ఆదాయం పడిపోయింది 5,800 కోట్లకు ఆదాయం పడిపోయింది. ఇది స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తుంది. అయినా కూడా అరాచకం ఆపకుండా నిన్న మొన్న కూడా మలక్పేటలో పోయి మళ్ళీ ఇల్లు ఊలగొట్టిండ్రు. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ తప్పితే పెంచేటటువంటి ప్రయత్నం చేస్తలేదు. కాగ్లో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి, నా స్టోరీస్ కాదు, నా కథలు కాదు. కంప్లీట్గా ఆదాయం పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. మరి ఇవన్నీ ఒక పక్కన ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడింది అసలు? ప్రధానమంత్రి గారిని కలిసి కొత్త విషయం ఏమైనా చెప్పిరా? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా డబ్బులు ఇవ్వమని అడిగినరా? మొన్న పోయినప్పుడు ఏవైతే ఇచ్చిండ్రో మళ్ళీ అవే రిప్రజెంటేషన్స్ నిన్న కూడా ఇచ్చిండ్రు. ఇచ్చి బయటకు వచ్చి ఏమంటారు, ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగిందని ఎవరో విలేకరు మిత్రుడు మీలాంటి వాళ్ళు అడిగినట్టున్నారు, పత్రికా మిత్రులు. ఆయన ఏమంటాడు, ఎస్ఎల్బీసీ విషయంలో అసలు బీఆర్ఎస్ హయాంలో పనే జరగలేదు, కంప్లీట్గా మేమే చేసినాం కాంగ్రెస్ వచ్చినాక అని చెప్తారు. ఇది నిజంగా పచ్చి అబద్ధం. ఎస్ఎల్బీసీ విషయంలో కేసీఆర్ గారి యొక్క విశాల హృదయం ఏంది తెలవాలి అంటే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ విషయంలోనే తెలుస్తుంది. మనం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ కమిటీ హాల్లో అఖిల పక్షాన్ని పిలిచి ఏర్పాటు చేసి ఎస్ఎల్బీసీ పరిస్థితి ఇట్లా ఉన్నది, మరి అందులో ఒక మెషిన్ అక్కడ చిక్కుబడిపోయి ఉన్నది, అది బయటకు తీసే పరిస్థితి లేదు, కంప్లీట్గా అభయారణ్యం, ఎక్కడ కూడా ప్రాజెక్టుకి పర్మిషన్ వచ్చే పరిస్థితి లేదు, బయట ఇంకో మనిషి పోయి కాలువ తవ్వే పరిస్థితి లేదు, ఈ టనల్ ఫినిష్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఎస్ఎల్బీసీ నుండి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుండి తెలంగాణకు నీళ్ళు రావాలంటే ఇక ఈ ప్రాజెక్టులో ముందుకు పోవడం తప్ప వెనక్కి వచ్చే మార్గం లేదని చెప్పి అఖిల పక్షానికి ఎక్స్ప్లెయిన్ చేసి పెద్దలు జానారెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష లీడర్గా ఉంటే వారిని ముందు పెట్టి ఆ ఒక్క కాంట్రాక్టర్కి 100 కోట్ల అడ్వాన్స్ ఓపెన్గా కుల్లాగా ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆ తర్వాత కరోనా వచ్చింది. కరోనా తర్వాత ఆ కాంట్రాక్టర్ మళ్ళీ ఇబ్బంది పడి మేము పనులు చేయలేం సార్, పనులు ఆగిపోతున్నాయంటే మళ్ళీ 100 కోట్ల కాంట్రాక్టర్కి మళ్ళీ అఖిలపక్షం సాక్షిగా ఇచ్చారు. ఎక్కడా కూడా దాచుకున్నది లేదు, ఇందులో ఏం చేసింది లేదు. కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాలలో 11.5 కిలోమీటర్లు టనల్ మనం తవ్వడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున టనల్ తవ్వితే మొత్తం ఉమ్మడి మీరు టీడీపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా కలిసి 30 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ మీద పెట్టిన ఖర్చు ఎంతయా అంటే 3,340 కోట్ల రూపాయలు. కానీ కేవలం కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ మీద పెట్టినటువంటి ఖర్చు 3,890, అంటే దాదాపుగా 3,900 కోట్లు ఖర్చు పెట్టారు.
మరి ఇంత ఖర్చు పెట్టి 11.5 కిలోమీటర్లు టనల్ దవ్వి అఖిలపక్షం అందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఏవైతే నీళ్లు రానటువంటి ప్రాంతం నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలకు నీళ్లు రావాలని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రో ఇవాళ దాన్ని మొత్తం కూడా డిస్కౌంట్ చేసి అసలు పనే చేయలేదు మీ ప్రభుత్వంలో అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నటువంటి సర్కార్ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇక్కడ డిజాస్టర్ అయితే మీ సొంత ఊర్లో మీ సొంత జిల్లాలో మీ ఊరు పక్కనే కదా ఈ సైటు ప్రాజెక్ట్ సైటు ముఖ్యమంత్రి గారి సొంత ఊరు పక్కనే ఈ ప్రాజెక్ట్ సైటు అక్కడ డిజాస్టర్ అయితే ఈయన ఢిల్లీకి పోయిండు 8 మంది ప్రాణాలు చిక్కుబడి ఉంటే ఎన్నికల ప్రచారానికి పోయిండు ఏం ముఖ్యమంత్రి గారండి ఇదే హిమాచల్ ప్రదేశ్లో ఇటువంటిదే జరిగితే టనల్లో 40 మంది చిక్కుకుపోతే పుష్కర్ సింగ్ దామి గారు అని అప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఆయన అక్కడనే పోయి ఉండి మొత్తం అది అంతా అయ్యేంత వరకు రెస్క్యూ అయ్యేంత వరకు వాళ్ళు ప్రాణాలతో బయటపడేంత వరకు కూడా ఆయన అక్కడే ఉన్నాడు మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఎందుకు పోతలేరు ఏమన్నంటే మా మంత్రులు బాగా పనిచేస్తున్నారు వాళ్ళు అక్కడనే ఉన్నారు నేను పోయే అవసరం లేదని చెప్పి ఈయన మాత్రం ఎన్నికల ప్రచారానికి పోతాడు ఢిల్లీకి పోతున్నాడు మరి ఢిల్లీకి పోయి కలిసేది ఎవరినయ్యా అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీని రాహుల్ గాంధీని కాదు ఇంకోటి కాదు అంటే సరేగా ఆయనకు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరని బయట చర్చ జరుగుతుంది అది వాస్తవాలు ఎంతనో అవాస్తవాలు ఎంతనో నాకు తెలియదు మాకు అవసరం లేదు వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ముచ్చట కాకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించి జరగాల్సినటువంటి పనులు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అడగారు ఈయన ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రిని కలిస్తే మరి ఏం అడిగినరయ్యా అంటే ఏం లేదు సేమ్ పాత రిప్రజెంటేషన్ కొత్తగా ఇచ్చారు నాకు అర్థమైంది ఏంది అని అంటే కాంగ్రెస్ హయాంలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పరిస్థితి లేదు ఏవైతే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీని ఆ విమర్శలు చేసుకుంటూ వచ్చారో చిన్న తప్పిదాలు ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీలో చిన్న సంఘటనలు అనుకొని జరిగితే మైకులు పగిలేటట్టుగా స్పీచ్లు ఇచ్చారు కానీ ఐరన్ లెగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయినాయి ఇప్పటి వరకు సుంకిశాల పంప్ హౌస్ మొత్తం మునిగిపోయింది దాని మీద ఇంతవరకు అతిగతి లేదు ఒక కమిటీ వేసినామన్నారు దాని మీద మాట్లాడరు ఖమ్మం జిల్లాలో పెద్దవాగు మీద ప్రాజెక్టు టోటల్ ప్రాజెక్టే కొట్టుకుపోయింది దాని మీద మాట్లాడరు ఇట్లా అనేక 1 కాదు 2 కాదు 4 ప్రాజెక్టులు కాంగ్రెస్ వచ్చినాక కొట్టుకుపోయింది ఏం మాట్లాడినా ఏం చెప్పినా ఏమంటారంటే మెగా కృష్ణారెడ్డి గారు కడుతున్న ప్రాజెక్టు కాబట్టి దాన్ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు కామెడీ ఏంటంటే సుంకిశాల ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన తర్వాత ఒక ఆర్టీఐ ఎవరో పిల్లాడు వేస్తే ఆయనకు వచ్చిన జవాబు ఏంటిది తెలుసా ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి మేము దీనికి మీకు జవాబు ఇవ్వమని చెప్తున్నారు ఇక మెగా కృష్ణారెడ్డి గారు ముచ్చడి చెప్పమంటే దేశ భద్రత అంటే మరి ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యతలు ఏంది ప్రయారిటీస్ ఏంది తెలంగాణ ప్రజలు ఇంపార్టెంట్ ఆయనకు కాంట్రాక్టర్లు ఇంపార్టెంట్ అర్థమవుతున్నటువంటి పరిస్థితి సో ఇవాళ మేము ప్రజలకు చెప్పేది ఒకటే ఆయన పిఎంని కలిసిన తర్వాత ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది అదే ప్రశ్న మేము వేస్తే ఏమంటారంటే ప్రధానమంత్రి మీటింగ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే సీఎం గారు చెప్పే మాట ఏంటిది బీఆర్ఎస్ పని ఖతమైపోతుంది బీఆర్ఎస్ పార్టీ ఫినిష్ అయిపోతుంది మేము కేసులు పెట్టబోతా ఉన్నాం ఏందేందో జరిగిపోతున్నాయి ఎక్కడెక్కడో ఎవరో చనిపోతున్నారు అని వింతగా మాట్లాడడం మొదలుపెట్టారు అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంది చాలా స్పష్టంగా దోస్తి బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇవాళ బట్టబయలైంది ప్రజల ముందు ఎక్స్పోజ్ అయింది వాళ్ళిద్దరు కలిసిన తర్వాత బయటకు వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఏంటిది అని అంటే ఇగో బీఆర్ఎస్ని ఖతం చేస్తాం కేసీఆర్ని ఖతం చేస్తాం కేటీఆర్ మీద కేసులు పెడతాం అందరి మీద ఇదే మాటలు మాట్లాడుతున్నారు లేనిపోని విషయాలు ఎక్కడెక్కడియో తీసుకొచ్చి మాకు అంట పెడతా ఉన్నారు అంటే కల్వకుంట్ల కుటుంబం మీద టార్గెట్ తప్ప బీఆర్ఎస్ పార్టీ మీద టార్గెట్ తప్ప ఇంకో ఆలోచన కనబడతలేదు మా కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో ఉండేటటువంటి కుటుంబం ఎప్పుడు కూడా మేము లైన్ దాటలేదు నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా మా జిల్లాలో మా ఎమ్మెల్యేలు కాదని నేను మా జిల్లాకు పోలేదు ఎప్పుడు కూడా ప్రోటోకాల్ వైలేషన్ చేయలేదు ఇవాళ ఏం జరుగుతుందండి ఈ రాష్ట్రంలో నిన్న ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చినాక ముఖ్యమంత్రి గారు బాహాటంగా ప్రకటించారు ఎస్ మా అన్న తిరుపతి రెడ్డి నా కాన్స్టిట్యున్సీ చూసుకుంటారని మంచిది కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఆయన చూసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ కలెక్టర్ గారు ఎందుకు ఆయనకు ఎదురెళ్ళి